రామునికే పట్టాభిషేకం. తెలుగు జాతి సింహమై గర్జించింది. పీకలేరు అన్నోళ్లను పీకి పాతరేసింది. గుడివాడ ప్రాభవాన్ని వైభవాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో దీక్షభూని సాగిన దీక్షాదక్షుడు వెనిగండ్ల రామునికి పట్టాభిషేకం చేసింది. జనమాశీస్సులతో తొలి ప్రయత్నంలోనే భారీ మెజారిటీతో వెనిగండ్ల రాము ఎమ్మెల్యేగా విజయ దుందుభి మోగించారు. అద్భుత ఫలితం, అపూర్వ చరితం. ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో యావత్తు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికం విజయం ఎవరిది అని ఆసక్తిగా ఎదురుచూసిన గుడివాడ నియోజకవర్గం నుంచి వెనిగండ్ల రాము జయకేతనం ఎగురవేశారు. అన్న ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిని చేసిన గడ్డపై చరిత్రలో నిలిచిపోయేలా గతంలో ఎన్నడూ ఎవరికీ రానంతగా 53,040 ఆధిక్యతతో రికార్డు సృష్టించారు. 20 ఏళ్లుగా సాగుతున్న కొడాలి నాని ప్రస్థానానికి జనం బ్రేక్ వేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడడంతో పాటు ఏ గ్రామానికి వెళ్లాలన్నా రహదారులు సరిగా లేకపోవడం, పట్టణ ప్రజలకు కనీసం తాగునీరు కూడా అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉండడం ప్రజల ఆగ్రహానికి కారణమైంది. చివరకు దళిత క్రైస్తవులకు శ్మశాన స్థలం కోసం ఉద్యమాలు చేసిన ఫలితం శూన్యం. దీంతో జనం మండు టెండల్ని సైతం లెక్క చేయకుండా గంటల తరబడి బారులు తీరి మరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించారు. ఒక్క అవకాశం ఇవ్వండి, గుడివాడను అభివృద్ధి చేసి చూపిస్తా అని రాము హామీ ఇవ్వగా ప్రజలు నమ్మకంగా ఓటేశారు. రాము ప్రతి రౌండులో ఆధిక్యం చూపారు. తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషితో రాము రికార్డు స్థాయి ఓట్లతో విజయం సొంతం చేసుకున్నారు. గుడివాడ మట్టి తల్లి, గుడివాడ మట్టి తల్లి, గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడో వెనిగండ్ల రామన్న. నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే వెనిగండ్ల రామన్న. గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడో వెనిగండ్ల రామన్న. నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే వెనిగండ్ల రామన్న. Like and subscribe Eagle Media Works.